ఆప్షన్ టర్మ్స్. స్టాక్ ఆప్షన్ అండర్లయింగ్ అసెట్ ఒక ఇండివిజువల్ స్టాక్ అయినట్లయితే స్టాక్ ఆప్షన్ అంటారు. ఇండెక్స్ ఆప్షన్ అండర్లయింగ్ అసెట్ ఒక ఇండెక్స్ అయినట్లయితే లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దాన్ని ఇండెక్స్ ఆప్షన్ అంటారు. అమెరికన్ ఆప్షన్ ఒకవేళ ఎక్స్పైరీ డేట్ కన్నా ముందు ఆ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయగలిగే రైట్ ఉన్నట్లయితే దాన్ని అమెరికన్ ఆప్షన్ అంటారు. యూరోపియన్ ఆప్షన్ ఎక్స్పైరీ డేట్ వరకు వెయిట్ చేసి ఎక్స్పైరీ డేట్ టైం లోపలనే మనము ఆ రైట్ని ఎక్సర్సైజ్ చేయగలిగితే దాన్ని యూరోపియన్ ఆప్షన్ అంటారు. ఇండియాలో ఇండెక్సెస్ అన్నీ కూడా యూరోపియన్ ఆప్షన్ అంటారు. ఆప్షన్ ప్రైస్ ఆర్ ప్రీమియం ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనము సర్టన్ అమౌంట్ ఒక బయ్యర్ ఒక సెల్లర్కి ఇస్తాడు. ఆ అమౌంట్ని ప్రీమియం అంటారు. లాట్ సైజ్ అండర్లయింగ్ అసెట్స్ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాంట్రాక్ట్లోకి వెళ్ళేటప్పుడు మనం తీసుకునే యూనిట్స్ని లాట్ సైజ్ అంటారు. ఎక్స్పైరేషన్ డేట్ ప్రతి డెరివేటివ్ కాంట్రాక్ట్ ఒక ఎగ్జిట్ డేట్ ఉంటుంది, దాన్ని ఎక్స్పైరేషన్ డేట్ అంటారు. స్పాట్ మార్కెట్ ఎక్కడైతే కమోడిటీస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ట్రేడ్ అవుతాయో వాటిని స్పాట్ మార్కెట్ అంటారు. స్పాట్ ప్రైస్ ఆ స్పాట్ మార్కెట్ లోపల ట్రేడ్ అయ్యేటువంటి అండర్లయింగ్ ఎసెట్ యొక్క ప్రైస్ని స్పాట్ ప్రైస్ అంటారు. స్ట్రైక్ ప్రైస్ ఆర్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఒక ఆప్షన్ అగ్రిమెంట్ కోసం బయ్యర్ ఇంకా సెల్లర్ ఒక ప్రైస్ మీద అగ్రి అవుతారు, దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఇన్ ది మనీ కాల్ ఆప్షన్లో స్పాట్ ప్రైస్ కన్నా కానీ స్ట్రైక్ ప్రైస్ తక్కువ ఉన్నట్లయితే పుట్ ఆప్షన్లో స్టాక్ ప్రైస్ కన్నా స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్లయితే ఇన్ ది మనీ అంటారు. దీంట్లో పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉంటుంది. అట్ ది మనీ స్పాట్ ప్రైస్ ఇంకా స్ట్రైక్ ప్రైస్ రెండు సేమ్ ఉన్నప్పుడు అట్ ది మనీ అంటారు. అవుట్ ఆఫ్ ది మనీ నెగటివ్ క్యాష్ ఫ్లో స్పాట్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కన్నా కానీ తక్కువ ఉన్నట్లయితే కాల్ ఆప్షన్లో పుట్ ఆప్షన్లో స్టాక్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ కన్నా కానీ ఎక్కువ ఉన్నట్లయితే అవుట్ ఆఫ్ ది మనీ అంటారు.